అన్న లోపలికి పోతే వెహికల్ పోదన్న పోదు అన్న రండి విశాఖ గారు రండి అన్న రండి సీన్ అన్న రండి సరే చూస్తా కావాలి నాకు విజయవాడ ఇటు ఏడు సహకరించండి అందరూ దయచేసి కూర్చోవాలి శ్రీమాన్ దయచేసి ఎవరు తోవలు ఉండదండి నిజామాబాద్ శాసనమండలి సభ్యులు స్థానిక సంస్థల శ్రీమతి కల్లకుంట్ల కవితక్క గారికి నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ వారి ఆహ్వానం మేరకు ఓం యశ్వనామ రూపా నామదేవి సర్వమంగళ అయో సంస్మరణ పుంసాం సర్వరంతి సాదో అంతే భవో గతుహాన కేవా స్మారక శుభ ఏకాదశ స్థాన అలక్ష్మి నిర్గమన ద్వారా స్థిరని అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం ధర్మగ్రాణ్య ధర్మాభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం సర్వేషాం ప్రజానాం సర్వాసాం ప్రాణినాం చ మమో అభీష్ట సిద్ధ్యర్థం నవదుర్గా సేవా సమితినాం సిద్ధ్యర్థం ఆలయ అభివృద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపి జగదంబానుగ్రహ కృపా ప్రసాద సిద్ధ్యర్థం చెప్పండి వార్షిక उत्सव शुभ संदर्भे महाकाली त्रिगुणात्मक स्वरूपी जगदम्बा अनुग्रह सिद्ध्यर्थम अन्योन्य भक्तजनैः सह लक्ष्मी द्रव्येण करिष्यामि చేతిలో కొద్దిగా నీళ్ళను పూసుకొని విస్తరాకులు ఒక పక్కన వదలండి ఒకసారి అందరూ భూమికి నమస్కారం చేయండి సముద్రవసనే దేవి పరమస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే పృథివ్యై నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ఓం కవిశస్య ముఖే విష్ణుకంఠే రుద్రధమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మహాదుగణాధిప కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ऋग्वेदोधारधर्मेण सामवेदो अधर्मणः अंगे शतया सर्वे कलहं रमाश्रिता दुष्टे रवि तथा आजान्तु देवी पूजा तंदुरी रक्षकारकाः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंह कलशस्थितवर्णाः पूर्वे ऋग्वेदाय नमः दक्षिणे यजुर्वेदाय नमः पश्चिमे सामवेदाय नमः उत्तरे अथर्ववेदाय नमः मध्ये अपां पकदेववर्णाय नमः आ कलश मध्यलो अक्षतలు వేయండి మీరు చేసుకున్నటువంటి ఆ అమ్మవారి పైన మీ పైన కొద్దిగా నీళ్లను ప్రోక్షణ చేసుకొని ఆ పుష్పాన్ని మళ్ళీ వేరే ఒక పుష్పాన్ని కలశంలో చేతిలో అక్షతలు తీసుకోండి
మనకిచ్చినటువంటి ఒక పోగ చెక్కలో సిద్ధి బుద్ధి సమేత సాక్షాత్ వినాయకుడు వచ్చినట్టు భావన చేసి అక్షతలు వేయండి. సిద్ధి బుద్ధి సమేత మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి, ధ్యానం సమర్పయామి. రత్న సింహాసనార్తే ఒక పుష్పాన్ని వేయండి. ఆసనార్తే పుష్పం సమర్పయామి. పాదాల విందలో కలశంలో ఉండే పాదాల విందలో పాద్యం సమర్పయామి. హస్తలో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచరణే దేవి నారాయణి నమోస్తుతే. ఎక్కడో చిన్ని 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 కడుపు నింపుకోవడానికి అమ్మవారి యొక్క ఉత్సవాలు వేరే వేరే దగ్గర చూసినటువంటి ఒక 3-4 వ్యక్తులతో సేవా సమితి ప్రారంభమైందమ్మా. దీనికి ముందడుగుగా ఇక్కడ దగ్గరలో ఒక వైశ్య భవనం పడుతుంది. ఆ వైశ్య భవనంలో ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క ఉత్సవాలు బాగుగా జరిగేవి. అక్కడి నుంచి మనం కూడా అమ్మవారి సేవ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉండే సేవా సమితిలో కొంతమంది సంకల్పం కలగగానే గురుమండల రూపిణి మనందరిపైన ఆమె యొక్క చల్లని చూపు ప్రవహించాలంటే ఒక గురువు ఉండాలి. ఒక గురువును వెతుక్కున్నారు. ఆ గురువు సద్గురువు అయినాడు. 3-4 వెళ్ళి మీ ముందు కూర్చున్న వాళ్ళందరినీ ఏర్పాటు చేస్తుంది సేవా సమితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆనాడు ఇంతింతై అటుడింతై అని బాణమూర్తి ఎట్లాగైతే చిన్నిగా ఒక్కొక్క పాదాన్ని బలి చక్రవర్తి పైన పెట్టినాడో అది అమ్మవారి యొక్క వైభవాన్ని నిలపడానికి, మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేయాలని చూస్తున్నారో వాళ్ళందరిపైన వామనుడు పెట్టినటువంటి బాధగా మారి ఈనాడు జగదాలయంలో సుమారు ఏం లేకపోయినా దసరా నవరాత్రి ఉత్సవాలలో తెలంగాణ గురించి మీరు తెలిసిందే. ఇక్కడ ఎన్నెన్నో పరిహారాలు జరిగి మధుమాంసాలు తీసుకునేటువంటి వ్యవస్థ దసరా నవరాత్రుల్లో విపరీతం జరుగుతుంది. కానీ మన జీవితాల్లో 90% మధుమాంసాలను విడిచి అమ్మ ఎక్కడ ఉందో అమ్మలు వెతుక్కుంటే వస్తున్నారు. అది గురువుల ద్వారా మీరు ఎంచుకున్న గురువులు కూడా ఒకరు కాదు, ఒక 4 ఎంచుకున్నారు. మొట్టమొదటి గురువు గారు మా శ్రీరంగ జ్యోతిష్యం నేర్చుకున్నటువంటి వారు కొరుట వాస్తవులు అయితే వారి పేరు గోవిందుడు గారు. తదుపరి బ్రహ్మశ్రీ సర్వ మందిరం వెంకటేశ్వర శర్మ గారు. వారిని పరిచయం చేసింది శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్యులు గారు. 3. దాని తర్వాత అందరికీ ఇక్కడ గురువు ఇచ్చినారు మన కస్తూరి శ్రీనివాస్ గారు. 4 ముఖాలైతే పంచముఖ శివుడు శివునికి 5 ముఖాలు ఉంటాయి. శివుడు అర్ధనారీశ్వర స్వరూపం. ఆ పంచముఖ శివుడు గురుమండల రూపిణి పయనించి ఈ 4 పాటు వీళ్ళందరినీ చల్లగా చూస్తూ కూర్చున్నటువంటి ఒక క్షేత్రం నవదుర్గా క్షేత్రం. దీని పేరు పెట్టడమే గురువు గారు అద్భుతంగా పెట్టినారు. నవదుర్గా అంటే మనందరికీ తెలిసి నవ అంటే 9 కాదు. నవదుర్గా అంటే నిత్య నూతనంగా కొత్త ధనాన్ని పంచేటువంటి దుర్గా తత్వం ఏదో అది నవదుర్గా తత్వం. అటువంటి క్షేత్రంలో అందరూ కలిసి వీళ్ళంతా రెక్కాడితే కానీ దొక్కాడనటువంటి భక్తులు వీళ్ళంతా అందరూ కలిసి ఒక అమ్మవారి ఆలయాన్ని లేకపోతే మహావైభవంగా ఒక ఆలయం నిర్మించుకోవాలనే సందర్భం కలిగింది. దానికి అందరి భక్తులతో పాటు మీరు కూడా ఒక సమితి అయి ఈ ఆలయానికి ఎంతో ఉపకారం చేసి ఈ స్థాయికి తీసుకొని రావడంలో పైచేయి మీదిగా ఉంది కనుక మీకు మీ కుటుంబానికి అట్లాగే ఈ ఏవైతే సేవా సమితిలో పాల్గొన్నటువంటి భక్తులు ఉన్నారో మానసికంగా శారీరకంగా ధన రూపేణ వస్తు రూపేణ శ్రమ రూపేణ అందరూ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ వీక్షణాలు కలిగి వాళ్ళ మనసులో ఉండేటువంటి ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా అమ్మవారు నెరవేర్చాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ మనం ఇప్పుడు పూజలు ప్రారంభం చేస్తున్నాం. అమ్మవారిని సేవిస్తూ వాళ్ళని సేవిస్తూ పైన ఒక అమ్మవారు కింద ఆమె విశ్వరూపిణిగా వెలిసిన యొక్క నిజాన్ని కూడా స్వాగతిస్తూ అద్భుతమైనటువంటి ద్వితీయ వార్షికోత్సవాన్ని మనం ఆనందంతో ఆలోచిస్తున్నాం. రెండవ వార్షికోత్సవానికి మొదటి వార్షికోత్సవంలో మనం చేస్తున్నాం.
రెండవ వార్షికోత్సవానికి అమ్మవారి యొక్క ఆలయం అద్భుతమైనటువంటి ఆకారాన్ని సంతరించుకుంది. విశేషించి ఎవరెవరికి ఏదేది కలిగితే దాన్ని సమర్పించమని చెప్తుంది అమ్మవారు. ఒక మహానుభావుడు చెప్పారు, గాత్రము కలిగని అధికారులు గానము చేయగలని, క్షాత్రము కలిగని తన జాతిని ఖ్యాతిని కాదుకోవాలని చెప్పారు. భగవంతుడు మంచి గొంతునిస్తే భగవంతుని కోసమే ఆ గొంతును వినియోగించడం ద్వారా సంతోషిస్తాడు పరమాత్మ అమ్మవారు. అలాగే ఒక చక్కనైనటువంటి ఒక స్థానాన్ని అనుగ్రహించినప్పుడు ఆ స్థానంలో కూర్చొని భగవంతుని స్మరిస్తూ తన జాతికి తన ఖ్యాతికి అద్భుతమైనటువంటి యొక్క సేవ అందించాలని ఆదేశిస్తున్నారు. ఈనాడు విశేషించి మాజీ ఎంపీ గారు వెంకటమ్మ గారు వారి కుటుంబాలు ఆధ్యాత్మిక కుటుంబాలు నాకు తెలుసు, ఎంతకాలం నుంచి తెలుసుకుంటూ 40 సంవత్సరాలు. వారి మామగారు రామకృష్ణరావు గారు చక్కని జ్యోతిష్య వాస్తు పండితులు. వారి తాతగారు ఆ పక్కలో నారాయణరావు గారు గంగారామయ్య గారు. వారికి నేను వెళ్ళేది ఎప్పుడు అంటే 1970 ఆ ప్రాంతంలో. ఇక ఇటు పక్కకు వస్తే కదగూడ చంద్రశేఖరరావు గారు చక్కనైనటువంటి ఆధ్యాత్మికవేత్త, మంచి శాస్త్ర పరిజ్ఞానం కలిగినవేత్త. అలాగా ఆ కుటుంబం నుంచి వచ్చినట్టుగా వీరు ఆధ్యాత్మిక పరంగా చక్కనైనటువంటి ఎదుగుదలను సూచిస్తున్నారు. అట్లాగే మన ప్రాంతానికి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి యొక్క దావ వసంతమ్మ గారు దివ్యమైనటువంటి యొక్క అగణన ఆలయాలు నిర్మాణం జరుగుతుంటే తగు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు, కట్టుకున్నారు, ప్రోత్సహిస్తున్నారు, నిర్మాణం చేస్తున్నారు. కానీ మనమందరం ఏం చేయాలి అంటే మనం దీపాన్ని వెలిగిస్తాం. దీపాన్ని వెలిగించిన తర్వాత దోమాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అదో ఏం చేస్తాం, మనం దీపాన్ని వెలిగిస్తే దోమలు వాటందరూ అవే వస్తాయి. మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మన కమిటీ సభ్యులు, భక్తులు, ఇతరుల వాళ్ళంతా కూడా అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి మూల మంత్ర అనుష్ఠానాలు చేస్తారు. ఒక మహాక్షేత్రం వెలసినారంటే ఈ వేళ కలియుగ ఆరంభంలో తిరుమల క్షేత్రం వెలిసినప్పుడు అప్పుడు ఉండేటువంటి మహానుభావులంతా హిమాచలంలో ఉండేటువంటి ఋషులు, మునులు, యోగులు వాళ్ళంతా కూడా చేసుకున్న మంత్రాన్ని దాచుకోవడానికి ఏదైనా ఒక స్థలం కావాలని ఎదిగారు. దాని మామూలుగా లౌకిక ధనాన్ని సంపాదిస్తే దాన్ని భద్రపరచడానికి బ్యాంకు లాంటివి వస్తే మా తపస్సుకు రక్షణ ఎక్కడ ఉంది అని వాళ్ళు ఆలోచించి కలియుగ ఆరంభంలో సుమారుగా 5,150 సంవత్సరాల పూర్వం తిరుమల కొండకు వస్తారు. వారి పిల్లల వరకు తరతరాలుగా సాగుతూ ఉండాలి కనుక ఇదొకసారి మనం చెప్పుకున్నాం. తిరుమల క్షేత్రంలో రోజు పొంగలి నైవేద్యానికి ఎంతమంది పొంగలి అయినా 7 ఎవరంటే కృష్ణదేవ అయ్యా అవి రోజు 2 గుంసాలు కావాలి. గుంసం అంటే ఒక గుంసానికి 4 మాలలు, ఒక మాలకు 5 కేజీలు అంటే 20 కేజీల పొంగలికి ఎంతకాలం సాగాలంటే వెంకటేశ్వరం ఉంటారా నిండగానే అంతకాలం కావాలంటే 1,600 ఎకరాల భూమి రచించారు ఒక్క పొంగలికి. అలాగే అలాగే క్షేత్ర అభివృద్ధి జరగాలి, భక్తులందరూ ఏకభావంతో ఉండాలి, వచ్చినటువంటి యోగ్యమైన పెద్దలందరూ కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మవారి కృప కటాక్ష పాత్రులు కావాలని సందర్భంగా అందజేస్తూ జై భవాని, జై శ్రీరామ్. ప్రధాన పాత్ర పోషించిన మన జెపి మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి ముఖ్యంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కవితక్కయ్య గారు ఈ కార్యక్రమంలో మన నవదుర్గా సేవా సమితి భక్తమూర్తి నిర్వహించే కార్యక్రమంలో పాల్పంచుకోవాలని దాదాపు గత ఒక 6-7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అక్కయ్యను నవరాత్రులలో ఏదైనా ఒక రోజు
కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా చేయాలి, అమ్మవారి ఆశీర్వాదం అక్కయ్య గారికి లభించాలి అని చెప్పేసి చాలా తాపత్రయంతో అక్కయ్య గారికి 2-3 సార్లు మనం వెళ్ళడం జరిగింది, విన్నవించడం జరిగింది. వారు శ్రీమాన్ శ్రీ నమ్మి వేణుగోపాలాచార్య వర్ష పాదపద్మాలకి నమస్కరిస్తూ, ఆ జగన్మాత పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కవిత గారికి ప్రత్యేకమైన అభినందనలు, అమ్మవారి ఆశీస్సులని ప్రార్థన చేస్తూ, వాస్తవంగా ఈ నవరాత్రులు మనకి మొట్టమొదట సంవత్సరం జరిగినప్పుడు వారు క్షేత్రానికి వేయించేయడం జరిగింది. ఆనాటి కాలంలో ఒకానొకప్పుడు ఈ క్షేత్రము రోడ్లు లేకుండా, లైట్లు లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు వర్షం పడితే బండ్లల్లో వచ్చినటువంటి మాటలు ఒక జంట 2 జంటలు జారి పడితే రాత్రి కూడా చీకట్లో కనబడక అప్పుడు జడ్పీ చైర్పర్సన్ గారు దావసన్ గారి దగ్గరికి వెళ్ళి వారిని కోరగానే వారు వెంటనే ఫోన్ ద్వారా ఒక మధ్యాహ్నం వారి దగ్గరికి వెళ్ళాము. సాయంత్రం వరకు దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా మా దగ్గర ఉండాలని వారు అధికారులకి విజ్ఞాపన చేయడం, ఆ ప్రకారంగా వారు ఆ వారం లోపలనే ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్ వెలిగించి అమ్మవారికి సేవ చేశారు. ఇక్కడగా ఎందుకంటే వారానాటి కాలంలో ఆ లైట్లు పెట్టకపోతే, ఆ లైట్లు వెలిగించకపోతే చాలా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది. ఇది మొట్టమొదటి వారు చేసినటువంటి సేవ, అమ్మవారి యొక్క అనుగ్రహం. రెండవ అనుగ్రహం ఏంటి అంటే అమ్మవారి మనపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. అక్క ఇక్కడ మేము 29 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం, భక్తి శ్రద్ధతో చేస్తున్నాం. 29 సంవత్సరాల మా అనుభవంలో మాకు అమ్మవారు తప్ప ఏది దిక్కు లేదు కనుక ఆమె పాదాలు పట్టుకున్నాం. ఈనాటి మటుకు ఆమె దేంతో మంచిగా ఉన్నాం కనుక మీరు కూడా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి ఆశిస్తూ అమ్మవారు పరిపూర్ణంగా మీకు అందజేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు కనుక పరిపూర్ణమైన మనస్సుతో అమ్మవారి సేవకు వచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలు. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క ఆదరాభిమానాలు మా అందరి మీద ఉండాలని మరొకసారి నేను ప్రార్థన చేస్తూ గమనించాల్సింది ఏంటంటే ఆలయ నిర్మాణ పనులు మనం ఆరంభం చేసినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. వసంత మేడం గారికి వారి దృష్టికి సురేష్ చెప్పడం, కవిగా దగ్గరికి టైం తీసుకొని సేవా సమితి సభ్యులు తీసుకొని పోయిన తర్వాత మనకు ఒక 40 నిమిషాల టైం ఇచ్చారు. ఆ 40 నిమిషాలలో ఆలయం గురించి, ఆలయంలో జరుగుతున్నటువంటి పనుల గురించి వసంత మేడం చెప్పిన తర్వాత ముఖ్యంగా మహిళలకు వాష్రూమ్ సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయన్న తర్వాత అడిషనల్ 10 లక్షల రూపాయలు వాష్రూమ్లకు సంబంధించి కూడా వారు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము పోయిన తర్వాత విపరీతమైనటువంటి మందులు కవిత దగ్గర అంతమంది అనివార్య కారణాల వల్ల జైలుకు వెళ్ళినప్పుడు జగిత్యాలలో జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి దావసంత మేడం గారు సురేష్ అన్న 4 సార్లు అమ్మవారి సన్నిధిలో పర్సనల్ గా పూజలు చేయించి, కుంకుమార్చన చేయించి 4 సార్లు ఇక్కడికి వచ్చి అమ్మవారు వేడుకుంటే వాళ్ళతో పాటు మేము కూడా కవితకు వీలైనంత తొందరగా రావాలి. ఈనాటి నుంచి కవితకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వారు ముందు పెద్ద పదవుల్లో మళ్ళీ ఇక్కడికి వస్తారనే విశ్వాసం తెలుపుతూ అమ్మవారి ఆశీర్వాదం కవితకు మరియు వారి కుటుంబానికి ఉండాలని కోరుతున్నాం. ఇప్పటికే సమయం ఎక్కువ తీసుకొని కవితకు ఇంత కష్టాల కాలంలో ఆలయ నిర్మాణానికి మీరు చేస్తున్నటువంటి సేవ అక్కడ ఆమె గమనించి మిమ్మల్ని ముందు పెద్ద హోదాలో ఉంచి ఇక్కడికి మళ్ళీ వస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. జై భగవాన్. మాయా దేవి పరిపూర్ణం తదస్తు మే అపరాధ చప్పాలతోటి సాగరం నడపాలి. మరి ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇక్కడ ఒక మహిళగా, సాధారణ మహిళగా మీ అందరిలో సాధారణంగా ఉండే నేను మరి చదువుకోని వెంటనే వచ్చిన నేను మరి అక్క గారి ఆశీర్వాదం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి ఇలా సీరయ్య గారు కానీ, విషయ గారు కానీ, కన్న వాళ్ళందరూ కూడా చెప్పినట్టుగా మరి ఈ పని చేసి ఆ పని చేసి అమ్మవారికి అని చెప్తే ఈ పనులు చేయడానికి అవకాశం ఇచ్చింది, నేను ఇక్కడ నిల్చొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. మరి అమ్మలాగా మన కవిత గారి మరి వారి యొక్క ఆశీస్సులతోటే, వారి యొక్క సహకారంతో మీరంతా కూడా అమ్మవారికి సేవ చేసుకోగలిగిన. ఒక్కరోజు నేను దసరా నవరాత్రులలో మరి
ఆ యొక్క హోమంలో కూర్చుంటే అమ్మవారిని చూస్తే నిజంగా అమ్మవారు మనం ఉంటున్నారా అని చెప్పేసి ఆ రూపాన్ని ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా అమ్మవారి రూపం ఎక్కడ కూడా కనిపించదు. నిజంగా ఆ రూపంలో అమ్మ కొలువై ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి ఆనాడు నాకు అనిపించింది, వారు ఏ కలిగినా కూడా సాయశక్తుల శక్తి వంచన లేకుండా మరి అమ్మ మన అందరినీ కాపాడే అమ్మ, మరి జగజ్జనని జగన్మాత అమ్మకు మన అందరినీ కూడా కాపాడుతుంది. చల్లగా ఏ కష్టం లేకుండా కాపాడే తల్లి మరి అమ్మ అందరి చోట ఉంటుంది. కాబట్టి మనకు అమ్మను ఇస్తుంది. అట్లా మా అమ్మ లేకపోయినా నేను ఆ అమ్మను నమ్ముకొని ఇవాళ ఈ అమ్మని నమ్ముకొని ఇవాళ అమ్మకి ఏదైనా కూడా ఆ శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉంటాం. మనం చేసిన సాయం చాలా చిన్నది. ఎందుకంటే అమ్మ మనం అందరినీ కాపాడుతూ ఉన్నాయి. కాపాడే అమ్మకు అదొక సేవలాగా చిన్నగా ఉడకబడి సాయంగా చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ మధ్యప్రదేశ్ అలాంటి వివిధ రాష్ట్రాలలో చాలా ఉజ్జయిని మాత్రం అమ్మవారు ఉంటారు. కానీ ఇలా జైత్యాలలో నవదుర్గ అమ్మవారు అంటే నాకు కొంతమంది ఫోన్ చేసి అక్క నవదుర్గ అమ్మవారి దర్శనం కలిపి ఉంది అని చెప్పే స్థాయికి ఇక్కడ అమ్మవారు అంటే నిజంగా కూడా చాలా గర్వకారణంగా అనిపిస్తున్నది. మరి పెద్దలు మన జైత్యాల జిల్లాకే ముఖ్యంగా మన రాష్ట్రంలోనే మనమందరం కూడా మరి పెద్దగా దైవంగా భావించినటువంటి సారీ మర్చిపోయినా మరి వేణుగోపాలాచార్య యొక్క సహకారంతో ఇచ్చినటువంటి కవితగాలు నేను ఇచ్చిన టాయిలెట్స్ 10 లక్షలు ఇవన్నీ కూడా కలుపుకొని ₹1 ఇంకా కూడా మన కవితగా అమ్మవారి ఆశీస్సులతోటి వారు మరి ఉన్నతమైన స్థాయిలో ఉంటే తప్పకుండా కూడా ఇంకా వారికి చేయాలనే మనసు ఎక్కువ. కష్టాలలో చూసిన తల్లి కాబట్టి వారికి ఏదైనా కూడా మరి మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. చిన్న చీమ కూడా ఆమె తలపెట్టినటువంటి తల్లి మరి కవిత గారు కాబట్టి ఆ తల్లికి ఇంకా కూడా మీ అందరి సహకారం మీరు అందరూ కోరుకున్నట్టుగా ఇంకా చేస్తారు. మరి అటువంటి మరి చీమ హాని చేయనటువంటి వాళ్ళకు మరి అమ్మవారికి తెలుసు. మంచి అక్కకి మంచిగా జరగాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి మరి మీరు ఏదైతే మీ కుటుంబ బాగుండాలని మీరు పూజ చేసిన మీకు అందరికీ కూడా సౌభాగ్యం కలగాలని మీ అందరి ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని, అదేవిధంగా అక్కకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై భవాని, జై భవాని. ముఖ్యంగా గురువర్యులు పెద్దలు వేణుస్వామి గారికి, అట్లానే విషయ గారికి, అట్లానే పేరులోనే కాకుండా నడవడికలో కూడా మాటలో కూడా కస్తూరిలాగా సుగంధాన్ని నింపుకొని మంచితనాన్ని నింపుకున్నటువంటి మా కస్తూరి శ్రీనారాయణ గారిని, నాగరాజు గారికి, అట్లానే పెద్దలందరికీ కూడా పేరున నవదుర్గ సేవా సమితి పేరుతోని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మా సోదరి జగిత్యాల జిల్లాకి తొలి జెడ్పీ చైర్పర్సన్ గౌరవనీయులు దావా వసంత గారికి, మరి మా తమ్ముడు దావా సురేష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, పూర్వ ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మన విషయంగా చెప్పింది మొదటి అంతస్తులో, పై అంతస్తులో, ఆ పై అంతస్తులో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా అక్కడి నుండి ఎదుర్కొని నృత్యాలతో తీసుకొని వచ్చినటువంటి చిన్నారులకు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు, వాళ్ళ పేరెంట్స్కు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఒక వారం నుండి పాపం ప్రాక్టీస్ చేయించి వాళ్ళ ఎగుడు దిగుడు రోడ్డు మీద కూడా భరతనాట్యం చేసుకుంటూ మరి స్వాగతం పలికినందుకు వారికి తీసుకున్న శ్రమకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతూ నేను కానీ వసంత కానీ ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా చెప్పడం నాకు నిజంగా చిన్నతనమే. ఎందుకంటే అమ్మకు ఎంత చేయాలో అమ్మ చేపించుకుంటుంది, ఎంత చేయించుకుంటే అంత చేయాల్సినటువంటి సందర్భం. కాబట్టి మేము చేసేటటువంటి స్థాయిలో అమ్మ మమ్మల్ని ఉంచినందుకు అమ్మకు శతకోటి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వస్తుంటే రోడ్డు చూసినాం, రోడ్డు అంతకుముందు అధ్వానంగా ఉంటే అంతో ఎంతో వసంతని చేయించింది. మరి ఆ రోడ్డు ఇంకా కొంచెం పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోడ్ ఇట్లానే వెహికల్స్ వస్తూ పోతుంటే బ్రేక్ అయ్యేటటువంటి పరిస్థితి కనబడ్డది. ఖచ్చితంగా రోడ్డు కొద్దిగా పెంచుకొని సేఫ్ ఉండేటట్టు చేయాలనేటటువంటి సంకల్పం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటూ వచ్చినాం. అట్లనే ఈ గుడి మన జగిత్యాలనే కాదు, మన మొత్తం భారతదేశంలోనే అద్భుతంగా ప్రతి
మనం ఇవ్వగలుగుతాం, గుడి ఇవ్వగలుగుతాము, దానికి సంబంధించినటువంటి వసతులు క్రియేట్ చేయగలుగుతాం. కానీ ఆ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్ పవర్, అమ్మకు వచ్చేటటువంటి ఆ శక్తి ఆకర్షణ అంతా కూడా మీరందరూ చేసేటటువంటి, మీరందరూ చెప్పేటటువంటి అమ్మ నామంలో ఉంటుంది. కాబట్టి మీరు ప్రతినిత్యం భక్తజనం అంతా కూడా మరి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు, పూజలు భక్తి శ్రద్ధలతో చేసే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సందర్భమే కాదు, ఎప్పుడైనా సరే ఆడపిల్లలు కలిస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇన్ని వేల మందిని కలిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మరి ఇటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి నవదుర్గ సేవా సమితి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మనం మొదటి అడిగేసినాం. గుడికి కావాల్సినటువంటి ద్రవ్యం ఇంకా చాలా ఉన్నది. అన్నింటిలో కూడా మళ్ళీ నా పాత్ర ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా వేణయ్య గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. విజయ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై భవాని, జై భవాని.